సో ఈరోజు రిలీజియస్ కండిషన్స్ చూద్దాం. రిలీజియస్ కండిషన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహన. ఓకే, సో వీళ్ళ టైంలో రిలీజియస్ కండిషన్స్ అంటే మెయిన్ గా వీళ్ళ టైంలో ఉన్నవి త్రీ రిలీజియన్స్ వర్ దేర్. ఒకటి వచ్చేసి జైనిజం, రెండోది బుద్ధిజం, మూడు హిందూయిజం. అంటే హిందూయిజం అన్న పేరుతోటి కాదు, వైదిక మతం అంటాం కదా, సనాతన ధర్మం లేదా వైదిక మతం లేదా హిందూయిజం, ఈ మూడు. సో జైనిజం, బుద్ధిజం అండ్ హిందూయిజం వర్ ద త్రీ రిలీజియన్స్ ప్రివలెంట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం, ఓకేనా? సో ఒక్కొక్క దాని గురించి చూసుకుంటూ వెళ్దాము. దాంట్లో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ హిందూయిజం తోటి మొదలు పెడతాం. హిందూయిజం లేకపోతే వైదిక మతం, వైదిక రిలీజియన్, వైదిక మతం లేదా హిందూ మతం. మనము శాతవాహన టైంలో అఫీషియల్ రిలీజియన్ ఏదని చెప్పుకున్నాము? వైదిక మతం అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇది వీళ్ళ కాలం నాటి అఫీషియల్ రిలీజియన్. దో వీళ్ళ టైంలో రిలీజియస్ టాలరెన్స్ అనేది బాగా ఉందా లేదా? శాతవాహన టైంలో రిలీజియస్ టాలరెన్స్ ఈజ్ అట్ పీక్ లెవెల్ కదా. అంటే పరమత సహనం అంటాం కదా. సో వాళ్ళు ఏది ఫాలో అయినా కానీ మిగతా వాళ్ళు ఫాలో అయ్యే రిలీజియన్ ని వాళ్ళని ఫాలో అవ్వనివ్వడం. సో అది మనం శాతవాహన టైంలో చూడొచ్చు. ఎందుకంటే మనము ఈవెన్ గౌతమిపుత్ర శాతకర్ణి ఇట్లాంటి వాళ్ళు హీ బోర్ ద టైటిల్ ఏక బ్రాహ్మణ అట్లా కదా, ద్విజవర కుటుంబవర్ధన అట్లాంటి టైటిల్స్ తీసుకున్నాడు. చాలా యజ్ఞాలు యాగాలు చేశాడు, అంటే వైదిక మతాన్ని ఫాలో అయ్యాడు. బట్ ఈవెన్ ఆయన కూడా బుద్ధిస్ట్ మాంక్స్ కి వాళ్ళకి దాన ధర్మాలు చేశాడు కదా, డొనేషన్స్ ఇచ్చాడు కదా. సో దట్ ఇండికేట్స్ he equally patronized both Buddhism as well as Hinduism అని. Though he followed Hinduism, he patronized Buddhism అని చెప్పచ్చు. అంటే దట్ మీన్స్ రిలీజియస్ టాలరెన్స్ అనేది శాతవాహన టైంలో బాగుండింది అని చెప్పి చెప్పచ్చు, అంతేనా? సో వీళ్ళు శాతవాహన కింగ్స్ అందరూ ఫాలో అయినది దాదాపుగా వైదిక రిలీజియన్నే. సో అని చెప్పడానికి మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సోర్సెస్ ఏంటి? శాతకర్ణి 1 కొన్ని యజ్ఞాస్ అండ్ యాగాస్ చేయడము, తర్వాత వాళ్ళ యొక్క నేమ్స్, పేర్లు. శాతకర్ణి 1 కొడుకు పేరు చూస్తే పూర్ణోత్సుంగుడు అని అంటున్నాము, వేదశ్రీ అని అంటున్నాము. తర్వాత ఇట్లా వీళ్ళ పేర్లు అంది యజ్ఞశ్రీ, వేదశ్రీ ఇట్లా పేర్లు ఉండడం కదా. సో ఈ పేర్లను బట్టి కూడా వీ కెన్ సే దట్ శాతవాహన కింగ్స్ ఏం మతం ఫాలో అయ్యారని, వైదిక మతం ఫాలో అయ్యారు అని చెప్పి చెప్పచ్చు. ఓకే, చాలా సో ఈ వైదిక రిలీజియన్ అంటే మెయిన్ థింగ్ ఏంటి? పర్ఫార్మెన్స్ ఆఫ్ యజ్ఞాస్ అండ్ యాగాస్. సో ఇది చేయడము అనేది దీని యొక్క మెయిన్ ఇది. లైక్ అంటే వైదిక మతం అంటే యజ్ఞాలు యాగాలు చేయడం అనేది మెయిన్ థింగ్ అనమాట. సో యజ్ఞాలు యాగాలు అందరు రాజులు చేశారు. శాతకర్ణి 1 చేశాడు, 2 చేశాడు, తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి చేశాడు, యజ్ఞశ్రీ శాతకర్ణి చేశాడు. ఇక్కడ చూడండి, యజ్ఞశ్రీ శాతకర్ణి వైదిక మతం ఫాలో అయ్యాడు, యజ్ఞాలు యాగాలు చేశాడు, అండ్ ఈవెన్ ఆయన పేరు కూడా యజ్ఞశ్రీ శాతకర్ణి. వాళ్ళ మదర్ పేరు యజ్ఞశ్రీ కాబట్టి యజ్ఞశ్రీ శాతకర్ణి అయ్యింది. అయితే ఇంత అయిన ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి మనకి పారావత మహావిహార కట్టించాడా ఫర్ ఆచార్య నాగార్జున? ఆచార్య నాగార్జున ఏంటి? బుద్ధిజం. సో అంత యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా 1600 రూమ్స్ ఉన్నటువంటి పెద్ద మహావిహారాన్నే కట్టించాడు ఆచార్య నాగార్జున కోసం. ఓకే, సో దట్ ఇండికేట్స్ మళ్ళీ వీళ్ళకి లైక్ రిలీజియస్ టాలరెన్స్ బాగా ఎక్కువ అని చెప్పి మనకి తెలుస్తుంది, అంతే కదా.
ఎస్ మేడం. అండ్ ఇంకా వీటికి సోర్సెస్ ఏమన్నా ఉన్నాయా వీళ్ళు వైదిక మతం ఫాలో అయ్యారు అనడానికి అని అంటే యూ కెన్ కోట్ నాన్నఘాట్ ఇన్స్క్రిప్షన్. నాన్నఘాట్ ఇన్స్క్రిప్షన్ లో దేవి నాగానిక వాళ్ళ హస్బెండ్ గురించి చెప్తూ ఆయన చేసిన యజ్ఞాలు యాగాలు ఆ టైంలో ఇచ్చిన దానాలు వాటిని అన్నిటిని మెన్షన్ చేసింది కదా. సో వీ కెన్ రైట్ నాన్నఘాట్ ఇన్స్క్రిప్షన్ యాజ్ అ సోర్స్. ఓకే, అంతేకాకుండా ఈ నాన్నఘాట్ ఇన్స్క్రిప్షన్ లో హిందూ గాడ్స్ అయిన ఇంద్ర, తర్వాత వాసుదేవ, వాసుదేవ అంటే కృష్ణుడు, తర్వాత సూర్య, చంద్ర, యమ, వరుణ. వరుణ అంటే వర్షంకి కదా పర్సోనిఫికేషన్ ఆఫ్ రైన్ వరుణ అంటే. సో ఇట్లా వరుణ, ఇట్లా హిందూ దేవతల అందరికి సంబంధించినటువంటి ప్రేయర్స్ ఈ నాన్నఘాట్ ఇన్స్క్రిప్షన్ లో ఉన్నాయన్నమాట. సో దట్ ఇండికేట్స్ వీళ్ళు వైదిక మతం హిందూ గాడ్స్ ని బిలీవ్ చేసేవాళ్ళు అని చెప్పి. ఓకే, అండ్ ఈవెన్ మనం నాసిక్ ఇన్స్క్రిప్షన్ కూడా ఎగ్జాంపుల్ కింద కోట్ చేయొచ్చు. బికాస్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో మన గౌతమిపుత్ర శాతకర్ణి టైటిల్స్ ఉన్నాయి కదా, ఏక బ్రాహ్మణ, ఏక బ్రాహ్మణ్ ఒకటి, ఇంకోటి ఆగమ నిలయ అని చెప్పి ఉంటది. ఆగమాలు అంటే వేదాలు అన్నమాట. ఆగమ నిలయ అంటే వాటికి అంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు అన్నట్టు. ఓకే, సో ఆగమ నిలయ అని ఆ, ఆయన టైటిల్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరు నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో చెప్పింది? గౌతమి బాలస్. గౌతమి బాలశ్రీ చెప్పింది. ఎవరి టైంలో చెప్పింది? పులోమావి 19th year. వాసిష్ఠిపుత్ర పులమావి టైంలో నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్న టైటిల్స్ గురించి చెప్పింది. అంతేకాకుండా షీ ఈవెన్ కంపేర్డ్ హర్ సన్ గౌతమిపుత్ర శాతకర్ణిని రాముడితోటి కృష్ణుడితోటి కంపేర్ కూడా చేసింది. రాముడు కృష్ణుడు దేవుళ్ళు కదా, సో ఆ దేవుళ్ళ లాగా నా కొడుకు కూడా గొప్పవాడు. రాముడు కృష్ణుడు అర్జునుడు భీముడు ఇట్లాంటి ఆ ఈ ఎపిక్స్ లో ఉండే పర్సనాలిటీస్ తోటి తన కొడుకుని ఆమె కంపేర్ చేస్తూ నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో పొగిడిందనమాట. సో దట్ ఇండికేట్స్ వీళ్ళు హిందూ మతాన్ని బిలీవ్ చేసేవాళ్ళు అని చెప్పి. ఓకే, ఇక్కడ ఇది ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఈ హిందూయిజం అంటే ఈ వైదిక మతంలోనే మళ్ళీ వీళ్ళ టైంలో రెండు కేటగిరీలుగా డివైడ్ చేసి చదువుతాం. ఒకటి వచ్చేసి భాగవత మతం, ఒకటి వచ్చేసి భాగవత రిలీజియన్, ఇంకోటి వచ్చేసి శైవిజం. ఒకటి భాగవత రిలీజియన్, ఇంకోటి శైవిజం అన్నమాట. సో ఈ భాగవత రిలీజియన్ అంటే ఏంటి? ఈ భాగవత రిలీజియన్ అంటే ఎవరి గురించి అని అంటే కృష్ణుడిది. భాగవత మతం ఈజ్ అబౌట్ కృష్ణుణ్ణి పూజించే వాళ్ళని భాగవత మతం ఫాలో అయ్యే వాళ్ళు అని అంటారు. కృష్ణుడు భగవంతుడిని ఫాలో అయ్యే వాళ్ళు భాగవతులు అని అంటారు అనమాట. సో కృష్ణుడిని మాత్రమే పూజించే వాళ్ళని భాగవత అంటారు, భాగవత మతంని ఫాలో అయ్యే వాళ్ళు అని చెప్పి. ఓకే, ఈ భాగవత రిలీజియన్ అనే దాని యాక్చువల్ గా హెడ్ క్వార్టర్స్ అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే ఉత్తరప్రదేశ్ లోని మధుర ఉంది కదా, మధుర యూపీలో మధుర ఉంది కదా, ఎస్ మేడం. మధుర బృందావనం అంటామే, అక్కడే కదా కృష్ణుడు పుట్టింది పెరిగింది అంతా. సో ఆ మధురలో ఇది భాగవత మతం అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే, స్టార్ట్ అయ్యి తర్వాత ఇది ఈ భాగవత మతం అనేది ఇట్లా ఇండియా అంతా స్ప్రెడ్ అవుతూ ఏపీలోకి ఎవరి టైంలో, ఏపీ అంటే నా ఉద్దేశం తెలుగు అదే ఈ శాతవాహన టైంలో శాతవాహన కన్హా. కింగ్డమ్ లోకి ఎవరి టైంలో ఎంటర్ అయ్యింది? ఎవరి కన్హా. టైంలో ఎంటర్ అయింది అంటే మనం పేరుని బట్టే గెస్ చేయొచ్చు. కన్హకున్న ఇంకో పేరేంటి? కృష్ణ. సో ఆబ్వియస్లీ కన్హ దీన్ని బాగా ఎంటర్టైన్ చేశాడనమాట. సో భాగవత రిలీజియన్ ఎంటర్డ్ శాతవాహన కింగ్డమ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కన్హా టైంలో ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆ పేర్లు అట్లే కంటిన్యూ అయ్యాయి. సారీ, ఆ మతం అట్లే కంటిన్యూ అయింది. కన్హా టైంలో ఎంటర్ అయింది, ఆ తర్వాత అట్లే అది కంటిన్యూ అయింది అనమాట. అండ్ అది ఎంతగా కంటిన్యూ అయ్యింది అని అంటే
ఈ భాగవత రిలీజియన్ రిలేటెడ్ గా కొన్ని పేర్లు పెట్టుకోవడము అట్లంతా స్టార్ట్ అయ్యాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మీకు శాతవాహన కింగ్డమ్ లో ఒక అతిపెద్ద ఇంపార్టెంట్ ఆహార ఏదని చెప్పాను గుర్తుందా? గోవిందాహార, గోవింద కాదు, గోవర్ధన. గోవర్ధనాహార. గోవర్ధన ఆహార అని చెప్పా కదా. సో ఇట్లా గోవర్ధన ఆహార అని చెప్పి పేరు పెట్టుకోవడము, తర్వాత ఎక్కువగా పేర్లు లైక్ కృష్ణ, గోపాల ఇట్లాంటి పేర్లు శాతవాహన కింగ్డమ్ లో ఉన్న ప్రజలు ఎక్కువగా పెట్టుకునేవాళ్ళు అనమాట. సరే, ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే ఇంకొక పెద్ద ఇంపార్టెంట్ సోర్స్ దట్ ఇండికేట్స్ దట్ భాగవత రిలీజియన్ శాతవాహన టైంలో బాగా పోషించబడింది అని అనేదానికి ఒక పెద్ద సోర్స్ ఏంటి అంటే దట్ ఈస్ గాథా సప్తసతి. ఏది? గాథా సప్తసతి. గాథా సప్తసతి. గాథా సప్తసతికి భాగవత రిలీజియన్ కి సంబంధం ఏముంది అని అంటే, గాథా సప్తసతి కృష్ణుడి గురించి వివరిస్తుంది అనమాట, కృష్ణుడి గురించి వర్ణిస్తుంది. కృష్ణాస్ డిస్క్రిప్షన్, కృష్ణుడి గురించి అందంగా అట్లా వర్ణిస్తుంది అనమాట. లైక్ ఈయన రకరకాల పేర్లతోటి దామోదర అని, మధుసూదన అని అట్లా రకరకాల పేర్లతోటి పిలుస్తూ గాథా సప్తసతిలో కృష్ణుడి యొక్క వర్ణన అనేది ఉంటుంది. సరే, ఇది కూడా పక్కన పెడదాం, ఇది కూడా మనకు పెద్ద మ్యాటర్ కాదు. గాథా సప్తసతి అనేది భాగవత రిలీజియన్ కి ఒక పెద్ద ఇది కంట్రిబ్యూషన్ ఏం చేసింది అని అంటే, మనము కృష్ణుడు అని అనగానే పక్కన ఫిమేల్ క్యారెక్టర్ ఎవరు గుర్తొస్తారు చెప్పండి మనకి? కృష్ణుడు అనగానే ఆయన పక్కన ఉండే ఫీమేల్ క్యారెక్టర్ ఎవరు? రాధా కృష్ణుడు అని కదా అంటాం. కృష్ణుడు సింగిల్ గా ఉండేది కూడా చాలా తక్కువ. ఎప్పుడు రాధా కృష్ణుడు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు ఇట్లా ఐడల్సే ఉంటాయి మనకి ఎక్కువగా కదా. అవునా కాదా? సో ఈ రాధ అనే క్యారెక్టర్ ఉందే, ఈ రాధా అనే క్యారెక్టర్ ఇట్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద బుక్ గాథా సప్తసతి బై హాలా. సో హాలుడు ఇంట్రడ్యూస్ చేసిన క్యారెక్టరే రాధ. అంటే రాధ అనేది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, రాధ అని నిజంగా ఒరిజినల్ గా లేదు. అర్థమవుతుందా? రాధ అనేది నిజమైన క్యారెక్టర్ కాదు. మనకు కృష్ణుడు అంటే కృష్ణుడికి యాక్చువల్ గా 8 మంది భార్యలు అని అంటారు, అష్ట భార్యలు, అష్ట సకులు అని అంటారు కృష్ణుడికి. లేదా 16,000 మంది భార్యలు అని అంటారు. వాళ్ళు యాక్చువల్ గా భార్యలు కాదు, 16,000 మంది గోపికలు. అక్కడ ఉన్న వాళ్ళు గోపికలు అనమాట. బృందావనంలో ఉన్న గోపికలు. వాళ్ళకు కృష్ణుడు అంటే ఎంత ఇష్టము అని అంటే, అక్కడున్న ప్రతి ఒక్కరు కృష్ణుడే తమ హస్బెండ్ అని చెప్పి వాళ్ళు ఊహించుకుంటారు. సో వాళ్ళు ఊహించుకుంటారు కాబట్టి కృష్ణుడు వాళ్ళతోటి ఉన్నట్టుగా వాళ్ళే అనుకుంటూ ఉంటారు అనమాట. సో కాబట్టి కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఉన్నారు అని అంటారు. బట్ యాక్చువల్ గా కృష్ణకి ఉన్నది 8 మంది వైఫ్స్, అష్టసకులు అని అంటారు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద అట్లా 8 మంది భార్యలు ఉన్నారు ఆయనకి. ఓకే, సో ఈ రాధ అనేది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. ఆ గోపికలలో ఒక మెయిన్ గోపిక ఉంది, ఆమె పేరు రాధ అని. ఆమె కృష్ణుని లవ్ చేసింది అని చెప్పి, కృష్ణుడికి ఆమెకి మధ్య ఒక మంచి ప్యూర్ రిలేషన్షిప్ ఉంది అని చెప్పి గాథా సప్తసతిలో రాయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనము గాథా సప్తసతి అంటే ఏం చెప్పుకున్నాం చెప్పండి? యాక్చువల్ గా ఇట్ ఈస్ అబౌట్ దేని గురించి? ఒక ఫారిన్ ట్రేడ్ కి వెళ్ళిన హస్బెండ్స్ ని వైఫ్స్ మిస్ అవుతూ చెప్పిన స్టోరీస్ అని చెప్పుకున్నామా? సో ఇక్కడ రాధ కూడా అంతే. రాధ కూడా కృష్ణుడిని మిస్ అవుతూ తన బాధ తను చెప్పుకున్నట్టుగా అట్లా ఉంటదన్నమాట. సో ఆ కాంటెక్స్ట్ లో రాధ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ని హాలుడు గాథా సప్తసతి ద్వారా మనకి పరిచయం చేశాడు. అప్పటి నుంచి పుట్టినదే ఈ రాధాకృష్ణులు అనే కాన్సెప్ట్. ఓకే, సో రాధాకృష్ణులు అనేది మనకి అథెంటిక్ సోర్సెస్ లైక్ భాగవతం, వ్యాసుడు రాసిన వాటిల్లో గాని, మహాభారతంలో గాని కృష్ణుడున్న ఎక్కడా మనకు రాధ అనే క్యారెక్టర్ కనపడదు, ఒక్క గాథా సప్తసతిలో తప్ప. అక్కడి నుంచే మొదలైందనమాట రాధ అనేది. ఓకేనా? సో గాథా సప్తసతి దేర్ బై మనకి ఏమని చెప్పొచ్చు మనము?
వీళ్ళ టైంలో భాగవత రిలీజియన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉన్నింది అని చెప్పడానికి ఇది ఒక సోర్స్ కింద చెప్పచ్చు, అంతేనా? ఎస్ మేడం. సో ఇది భాగవత రిలీజియన్. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇంకొక సెక్ట్ ఏంటి హిందూయిజం లో? శైవం. శైవం. సో ఇక్కడ శైవం దగ్గర కొంచెం ఇంపార్టెంట్ ఇది. యాక్చువల్ గా ఈ శైవం అనే దాంట్లో మనం చెప్పుకోబోయే ఈ పాయింట్ తర్వాత చాప్టర్స్ లో కూడా కంటిన్యూ అవుతూ వెళ్తుంది టిల్ కాకతీయాస్ వరకు. సో శైవిజం కొంచెం జాగ్రత్తగా వినండి. వీళ్ళ టైంలో శైవిజం ఎట్లా ఉండిద్ది అంటే, మనకి ఫస్ట్ సెంచురీ ఏడీలో మనకి శాతవాహనాస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రూల్ చేస్తారని చెప్పాను? సెకండ్ సెంచురీ బీసీ నుండి సెకండ్ సెకండ్ సెంచురీ సెంచురీ ఏడి ఏడి వరకు. అంటే ఇదొక 200 ఏళ్ళు, 200 ఇదొక 200 ఏళ్ళు, టోటల్ 400 ఇయర్స్ రూల్ చేశారు కదా. సో ఈ 200 ఇయర్స్ కాకుండా ఏడి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ సెంచురీ ఏడీలో మనకి శైవం అంటే శైవ మతం ఉంటుంది కదా, శివుణ్ణి పూజించడం, దాంట్లో రకరకాల సెక్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి, రకరకాల గ్రూప్స్ లాగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దాంట్లో ద ఫస్ట్ గ్రూప్ దట్ ఫార్మ్డ్ ఇన్ ఫస్ట్ సెంచురీ ఏడి అంటే శాతవాహన టైంలో స్టార్ట్ అయిన ఒక శైవైట్ గ్రూప్ ఏది అని అంటే అది చాలా ఇంపార్టెంట్. దీనిపై ఇంకా ఇక్కడ నుంచి శైవిజంలో వచ్చే సెక్ట్స్, వాటి ఫౌండర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ వచ్చేసి పాశుపత శైవం. పాశుపత శైవం. ఓకే, ఈ పాశుపత శైవంకి ఫౌండర్ ఎవరు అంటే, ఈ పాశుపత శైవం అనే దాన్ని దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది, దాని ప్రిన్సిపల్స్ ఏంటి, దాని ఫౌండర్ ఎవరు అని అంటే లకులీసుడు అనే ఆయన. ఎవరు? లకులీస లేదా లకులీసుడు అనే ఆయన పాశుపత శైవం అనే దాన్ని స్టార్ట్ చేశాడు. ఇది శైవిజంలో ఒక సెక్ట్. శైవిజంలో ఫస్ట్ సెక్ట్ పాశుపత శైవం. దాని ఫౌండర్ ఎవరు? లకులీస. శాతవాహన టైంలో ఇది స్టార్ట్ అయింది. ఓకే, సో శాతవాహనాస్ శైవిజం ని బాగా ఫాలో అయ్యారు. సరే, ఫస్ట్ ఇదే చెప్పేసుకుందాం. పాశుపత శైవం అని అంటున్నాం కదా, పాశుపత అంటే ఏంటి అంటే, ఇది ఎందుకు వచ్చింది ఈ పేరు అని అంటే, దే వర్షిప్డ్ లార్డ్ శివ యాజ్ పశుపతి. లార్డ్ శివ వాజ్ వర్షిప్డ్ యాజ్, ఎట్లా పూజించేవాళ్ళు? పశుపతిగా. అంటే పశుపతి అంటున్నాం. పశు అంటే ఇక్కడ పశువు అంటే యానిమల్స్ అన్నట్టు కాదు. ఇక్కడ ఏమనొస్తుందంటే, ఒక పశువు అంటే సోల్ అని. అది ఎవరిదైనా కానివ్వండి, లివింగ్ బీయింగ్స్ లో ఉన్న ప్రతి ఒక్క సోల్ కి పతి అంటే లైక్ హెడ్, లీడర్ అన్నట్టు, అంటే కంట్రోలర్ అట్లా అనుకోండి. సో మనల్ని మొత్తం అంటే లైక్ లివింగ్ బీయింగ్స్ ని, మన సోల్స్ ని, వాటిని అన్నిటిని కంట్రోల్ చేసేవాడు. అంటే మనది సోల్ అయితే, మనది జస్ట్ మన ఇండివిజువల్ సోల్ అయితే, పశువు అంటే ఇండివిజువల్ సోల్ అయితే, ఈయన పశుపతి అంటే ఈయన మొత్తం అన్నిటికీ, అంటే లైక్ అన్నిటి మీద ఈయనదే హెడ్, ఈయనదే కంట్రోల్ అని. సో అన్నిటినీ కంట్రోల్ చేసేవాడు పశుపతి అనే అర్థంతో. సో పశుపతిగా పూజించే వాళ్ళు కాబట్టి ఈ శైవాన్ని ఏమంటారు? పాశుపత శైవం. ఏం శైవం అంటారు? పాశుపత శైవం. ఈ పాశుపత శైవంకి ఫౌండర్ ఎవరు? లకులీసుడు. ఓకే, సరే. ఇప్పుడు
శైవిజం శాతవాహన టైంలో శైవిజం బాగా ఉండిందా లేదా అని మనం ఎట్లా చెప్తాం అంటే శైవిజం టు ఇట్స్ పీక్ ఉండిందనమాట. శైవిజం చాలా బాగా ఫాలో అయ్యేవాళ్ళు. మనం ఇందాక భాగవత మతంకి అట్లే చెప్పుకున్నాం, ఇప్పుడు శైవిజం కి కూడా అట్లాగే చెప్పుకుంటున్నాం. ఎందుకు, అది ఎట్లా చెప్తారు శైవిజం బాగా ఫాలో అయ్యారని అని అంటే, మీరు జస్ట్ కొన్ని శాతవాహనాస్ యొక్క పేర్లు చూడండి. శాతవాహన కింగ్స్ వి: శివస్కంద, శివశ్రీ, స్కందశ్రీ, ఇట్లాంటి పేర్లు లేవా శాతవాహన కింగ్స్ వి? ఉన్నాయి స్కందుడు మేడం. అంటే ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి, అంటే శివుడి ఫ్యామిలీయే కదా. సో ఇట్లాంటి పేర్లు లేవా శాతవాహన కింగ్స్ కి? ఉన్నాయి మేడం. సో ఇక్కడ ఆ పేర్లను బట్టి అంటే వీళ్ళు శివుడిని ఎక్కువగా పూజించే వాళ్ళు అని చెప్పి మనకి అర్థమవుతుంది కదా. అండ్ ఇంకొకటి, మనం ఇందాక ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో భాగవత మతం ఫాలో అయ్యే వాళ్ళు అని చెప్పి, మళ్ళీ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా వస్తుంది. దట్ ఈస్ రాధా సప్తసతి. గాదా సప్తసతి. ఎందుకు చెప్పండి, ఆల్రెడీ మీకు చెప్పాను గాదా సప్తసతి గురించి. అలా ప్రేయర్ Starts with చేశారు లార్డ్ prayer శివ of స్టార్ట్ చేశారు. ఇట్ స్టార్ట్స్ విత్ ద ప్రేయర్ ఆఫ్ పశుపతి. స్టార్ట్స్ విత్ ప్రేయర్ ఆఫ్ లార్డ్ శివ. లార్డ్ శివ. శివుడి యొక్క ప్రార్థనతో మొదలవుతుంది. తర్వాత గౌరీదేవి, గౌరీదేవి అంటే పార్వతీదేవి, గౌరీదేవి, గణేష, స్కంద, వీళ్ళందరి ప్రేయర్స్ ఈ కాల సప్తసతిలో ఉంటాయి. ఓకే, సో వీళ్ళందరి గురించి మెన్షన్ చేశారు అంటే గాథా సప్తసతిలో ఈవెన్ శివుడి యొక్క ప్రార్థనతో ఆ బుక్ రాయడమే మొదలైంది అని అంటే మనము ఊహించుకోవచ్చు, లైక్ వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అని కదా. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, గాథా సప్తసతి అనేది అటు భాగవత మతంకి ఇటు శైవంకి Saivism. రెండిటికి ఈక్వల్ ప్రయారిటీ, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చింది. సో గాథా సప్తసతి కెన్ బి టేకెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రిలీజియస్ టాలరెన్స్ అనొచ్చా? Yes మేడం. సో అది ఎగ్జాంపుల్ కింద మనం రాయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకా వీళ్ళ టైంలో శైవం ఎలా ఉండింది అనే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఒక టెంపుల్, అది గుడిమల్లం టెంపుల్. గుడిమల్లం టెంపుల్, ఈ గుడిమల్లం టెంపుల్ అనేది మనకి తిరుపతికి దగ్గరలో ఉంటుంది. తిరుపతికి దగ్గరలో గుడిమల్లం టెంపుల్ అని ఉందన్నమాట. ఇది చాలా ఒక రకమైన టెంపుల్ ఇది. ఈ గుడి ఎవరిది అని అంటే ఇక్కడ పరశురామేశ్వర స్వామి దేవాలయం. పరశురామేశ్వర స్వామి టెంపుల్, గుడిమల్లం టెంపుల్, పరశురామేశ్వర స్వామి టెంపుల్. ఇది జస్ట్ సెకండ్.
కనపడుతుందా? కనపడుతుందా? Yes, ma'am. సో ఇది గుడిమల్లం లో పరశురామేశ్వర స్వామి ఇట్లుంటుంది గర్భగుడిలో. ఒకసారి ఇక్కడ చూడండి ఎట్లా ఉంది ఇది. లింగమే కదా ఇది వెనకల. లింగంలో నుండి ఇట్లా బయటికి వచ్చినట్టుగా ఉంది కదా, ఒక ఓపెనింగ్ లాగా ఇక్కడ. అండ్ హియర్ ఇఫ్ యు సీ, ఇక్కడ ఈయనను కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఒకసారి మొహం పైన చూడండి, ఒక తల మీద ఇలా ఒకటి వేసుకున్నట్టు, చేతిలో ఇట్లా పట్టుకొని ఉన్నట్టు ఉంది కదా. సో ఒక ట్రైబల్ పర్సన్ లాగా, ఒక ట్రైబ్ లాగా ఉన్నాడు ఇక్కడ శివుడు. శివుడే బట్ ఇలా ఉన్నాడు అనమాట. అండ్ కింద కింద చూడండి, ఇక్కడ ఒకరి మీద నిల్చున్నట్టుగా ఉంది కదా. ఇది మాయా అంటాం అనమాట. అంటే రాక్షసుడిలాగా, లైక్ మనలో ఉన్న ఒక నెగటివ్ ఫీలింగ్స్ అట్లాంటివి అని అనుకోవచ్చు. సో వాటిని తొక్కుతున్నట్టుగా. అయితే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈ ఈ స్టోన్ ఏదైతే ఉందో ఇది అసలు అర్త్ మీదనే ఇంకెక్కడ దొరకదు ఇలాంటి స్టోన్ అని అంటారనమాట. అంటే ఏమని చెప్తారు అంటే, ఇది యాక్చువల్ గా రకరకాల స్టోరీస్ ఉన్నాయి దీని వెనకల. ఇది ఒక మెటియోర్ పైన నుంచి పడింది, తర్వాత దాని మీద ఇది కార్వ్ చేశారు అని, లేదా అది రావడమే, ఇది ఎట్లా అంటే ఒక దాని ఏమంటారు, ఒక ఆస్ట్రోనాట్ లాగా తల మీద ఇట్లా హెడ్ గేర్ పెట్టుకొని, ఒక ఆస్ట్రోనాట్ ఒక శాటిలైట్ లో నుంచో, లేకపోతే ఇంకొక ఏదైనా ఈ యుఏవి లో నుంచి ఇట్లా ఒక బయటికి వస్తున్న ఒక మనిషి లాగానో అట్లా ఉన్నట్టు, అట్లా రకరకాల స్టోరీస్ ఉన్నాయి దీని వెనకల. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది పరశురామ స్వామి టెంపుల్ అని అంటారు. ఆయన చేతిలో పరశు ఉంది, అంటే గొడ్డలి. సో కాబట్టి పరశురామ స్వామి టెంపుల్ అని అంటారనమాట. శివుడి గుడి ఇది. అండ్ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం, వరల్డ్స్ ఫస్ట్ శివ టెంపుల్. ఇది బిల్ట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. శాతవాహనుల కాలం నాటి టెంపుల్ ఇది. ఓకే, సో పరశురామ స్వామి టెంపుల్ కన్స్ట్రక్టెడ్ ఇన్ గుడిమల్లం. ఓకే, ఓకే మేడం. సో ఇది శైవిజం కి మనం చెప్పుకునే ఎగ్జాంపుల్స్. శైవిజం ఫాలో అయ్యారు అనడానికి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జైన్. సెకండ్ వన్ జైనిజం. సో జైనిజం అనగానే మనం ఫస్ట్ గుర్తు తెచ్చుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, యాక్చువల్ గా శాతవాహన కింగ్స్ లో ఫస్ట్ వాడు అండ్ ఫౌండర్ అయిన శ్రీముఖ ఉన్నాడు కదా. ఈ శ్రీముఖ ఒక జైన్. శ్రీముఖ వాజ్ యాక్చువల్లీ జైన్. సో ఈయన జైన్ అని మనం ఎట్లా చెప్తాము అని అంటే, శ్రీముఖుడు తెలంగాణ ఏరియాలో ప్రస్తుతం కొండాపూర్ అని ఉంది. తెలంగాణ కిందకి వెళ్తుంది కొండాపూర్. ఈ కొండాపూర్ లో శ్రీముఖ ఒక జైన బసది నిర్మించాడు. జైన బసది వాస్ కన్స్ట్రక్టెడ్. జైన బసది వాస్ కన్స్ట్రక్టెడ్ బై శ్రీముఖ. జైన బసది అంటే జైనిజంలో బసది ఈజ్ ఈక్వల్ టు బుద్ధిజంలో విహార. జైనిజంలో బసది అంటే బుద్ధిజంలో మనం విహారాలని ఎట్లా చెప్తున్నామో అట్లాంటిది. ఓకే, సో ఈ శ్రీముఖుడు శాతవాహన డైనాసిటీ యొక్క ఫౌండర్ అండ్ ఫస్ట్ కింగ్ అయిన శ్రీముఖ కొండాపూర్ లో ఒక జైన బసది కన్స్ట్రక్ట్ చేశాడు అనే విషయం మనకెట్లా తెలుస్తుంది అని అంటే, కల్ప ప్రదీప అనే బుక్ ద్వారా తెలుస్తోంది. ఏ బుక్? కల్ప ప్రదీప అనే బుక్ దీనికి సోర్స్.
ఈ కల్ప ప్రదీప అనే బుక్ రాసింది జినప్రభ సూరి. జినప్రభ సూరి అనే ఆయన కల్ప ప్రదీప అనే బుక్ రాశాడు. ఈ బుక్ లో ఏమని మెన్షన్ చేశాడు అని అంటే, శ్రీముఖుడు ఫస్ట్ శాతవాహన కింగ్ అయిన శ్రీముఖుడు కొండాపూర్ లో ఒక జైన బసదిని నిర్మించాడు. ఓకే, అది ఊరికే కాదు, ఈ శ్రీముఖుడికి 52 మంది మంత్రులు ఉన్నారు, 52 మంది మినిస్టర్స్ ఉన్నారు. సో శ్రీముఖుడు ఒక జైన బసదిని నిర్మించడమే కాక ఈ 52 మంది మినిస్టర్స్ ని ఎంకరేజ్ చేస్తే ఈ 52 మంది 52 జైన్ టెంపుల్స్ నిర్మించారు అని కూడా రాశాడు. 52 జైన్ టెంపుల్స్ వర్ కన్స్ట్రక్టెడ్ అని కూడా జినప్రభ సూరి తన కల్ప ప్రదీప బుక్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో తను ఒక జైన బసదిని నిర్మించాడు అండ్ తన మినిస్టర్స్ ని ఎంకరేజ్ చేయడంతో వాళ్ళు కూడా 52 మంది 52 జైన్ టెంపుల్స్ ని కన్స్ట్రక్ట్ చేశారు అనే విషయము వి గాట్ టు నో బికాస్ ఆఫ్ ద బుక్. ఏ బుక్? కల్ప ప్రదీప. ఇట్ వాస్ రిటన్ బై జినప్రభ సూరి. జినప్రభ సూరి. ఓకే, అండ్ ఇంకోటి మనము ఈయనకు ఒక జైన గురువు ఉన్నాడు అని ఆయన పేరు కూడా చెప్పుకున్నాం, గుర్తుందా? కలిక్క సూరి. కాలక సూరి. జైన గురువు, జైన గురువు ఎవరు? విమలాదిత్య త్రికాల యోగి. కాలక సూరి లేదా ఈయనకే ఉన్న ఇంకొక పేరు విమలాదిత్య త్రికాల యోగి. త్రికాల యోగి. విమలాదిత్య త్రికాల యోగి లేదా కాలక సూరి, ఈయన శ్రీముఖుడి యొక్క జైన గురువు. ఓకే, అండ్ సరే, ఇది ఒక పాయింట్. శ్రీముఖుడు అంటే మనకు గుర్తు రావాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి? ఒక జైన బసది కట్టించాడు అండ్ తన మినిస్టర్స్ తో 52 జైన టెంపుల్స్ కట్టించాడు. ఈయనకు ఒక జైన గురువు ఉన్నాడు, ఆయన పేరు కాలక సూరి లేదా విమలాదిత్య త్రికాల యోగి. అనే దాన్ని బట్టి వీళ్ళ టైంలో జైనిజం బాగుంది అని తెలుస్తుంది. అండ్ రెండోది ఏంటి అంటే, మీకు ఇండియన్ హిస్టరీలో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఐడియా ఉన్నాయా? 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఇంపార్టెంట్ ఐడియా ఉన్నాయా? అంటే దేనికోసం పెట్టారు అవి? ఎందుకు జరిగాయి ఆ బుద్ధిస్ట్ కౌన్సిల్స్? టు స్ప్రెడ్ ద ఐడియాలజీ ఆఫ్ బుద్ధిజం, అంతే కదా? బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఎందుకు జరిగాయంటే బుద్ధిజం ని స్ప్రెడ్ చేయడానికి. సిమిలర్లీ జైన్ కౌన్సిల్స్ కూడా జరిగాయి. ఏం జరిగాయి? జైన్ కౌన్సిల్స్ కూడా జరిగాయి. అంటే జైన మతం స్ప్రెడ్ చేయడం కోసం అని చెప్పి జైన్ కౌన్సిల్స్ కూడా జరిగాయి. ఓకే, సో అట్లా జరిగిన జైన్ కౌన్సిల్స్ లో ఒక జైన్ కౌన్సిల్, ఏ జైన్ కౌన్సిల్ was conducted during the time of Shatavahanas. శాతవాహన పీరియడ్ లో ఒక జైన్ కౌన్సిల్ జరిగింది. ఎక్కడ జరిగింది ఇది? ఈ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అని అంటే, ఈ ప్లేస్ కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, వెనకాతటపురి. వెనకాతటపురి లేదంటే కొన్ని బుక్స్ లో ఏమని రాసింది, ఇది వెనకాతటపురి అని కాకుండా వెంకట తాటిపురి అని లేదా వెనకాతటపురి అని ఉంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటే, కొంచెం పలకడానికి రెండు సిమిలర్ గా ఉన్నాయి కదా. సో ఈ వెనకాతటపురి అనే చోట ఏం జరిగింది శాతవాహన టైంలో? జైన్ కౌన్సిల్ జరిగింది. ఈ వెనకాతటపురిలో జరిగిన జైన్ కౌన్సిల్ కి, ప్రతి ఒక్క జైన్ కౌన్సిల్ కి ఒక లీడర్ ఉంటాడు కదా. సో అట్లా వెనకాతటపురిలో జరిగిన జైన్ కౌన్సిల్ లీడర్ వచ్చేసి అర్హబలి అనే అతను. ఎవరు? అర్హబలి అనే అతను జైన్ కౌన్సిల్, వెనకాతటపురిలో జరిగిన జైన్ కౌన్సిల్ కి లీడర్ అర్హబలి. ఓకే, సో జైన్ కౌన్సిల్ జరిగింది వీళ్ళ టైంలో అంటే వీళ్ళ టైంలో జైనిజం బాగానే ఉన్నట్టు కదా.
సో ఇది రెండోది. నెక్స్ట్ థర్డ్ వన్ కొద్దాం. మనకి బుద్ధిజం అనగానే ఏ రాజు గుర్తొస్తాడు చెప్పండి? బుద్ధిజం ని ప్యాటర్నైజ్ చేసిన రాజు ఎవరు? అశోకుడు కదా. సిమిలర్లీ జైనిజం అనగానే మనకి గుర్తొచ్చే రాజు ఎవరు అని అంటే సంప్రతి. ఎవరు? సంప్రతి. సంప్రతి వాస్ ద కింగ్ హూ patronized Jainism. Who patronized Jainism a lot. బుద్ధిజం కి అశోకుడు ఎలాగో జైనిజం కి ఎవరు అలాగా? సంప్రతి. సంప్రతి. మరి ఈ సంప్రతి ఎవరు అసలు అంటే సంప్రతి ఎవరో కాదు, అంత బుద్ధిజం ని ప్యాటరైజ్ చేసిన అశోక ఉన్నాడే, అశోకుడి గ్రాండ్ సన్, అశోకుడి మనవడు. అశోకుడు అంత బుద్ధిజం ని ప్యాటర్నైజ్ చేస్తే వాళ్ళ మనవడేమో సంప్రతేమో జైనిజం ని ప్యాటర్నైజ్ చేయడం జరిగింది. అందుకే ఈ సంప్రతిని ఏమంటారు అని అంటే జైన అశోక అంటారు. ఏమంటారు? జైన అశోక. జైన అశోక అంటే జైనిజం కి అశోకుడి లాంటి వాడు అని. ఓకే, జైనిజం కి అశోకుడి లాంటి వాడు అని అంటారు. ఈ సంప్రతి జైనిజం ని ప్యాటర్నైజ్ చేశాడు. సరే, అయితే ఇప్పుడు అది శాతవాహన దగ్గర ఎందుకు చెప్తున్నాం, దానికి ఈ సంప్రతికి ఉన్న సంబంధం ఏంటి అని అంటే, ఈ సంప్రతి మనకి అమరావతి ఉందే, అమరావతి ఉంది కదా, అమరావతి దగ్గర వడ్డెమాను కొండ, వడ్డెమాను కొండ అనే ఒక ప్లేస్ లో విహారాన్ని కన్స్ట్రక్ట్ చేశాడు. ఏం కన్స్ట్రక్ట్ చేశాడు? విహార. వడ్డెమాను కొండ దగ్గర ఒక విహారాన్ని కన్స్ట్రక్ట్ చేసిండేది ఎవరు? సంప్రతి. సంప్రతి ఫర్ జైన్స్. వడ్డెమాను కొండ విహార ఫర్ జైన్స్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై సంప్రతి. సో ఈ వడ్డెమాను కొండ శాతవాహన కింగ్డమ్ లోకే వస్తుంది కదా. సో కాబట్టి వీళ్ళ టైంలో సంప్రతి దాన్ని కన్స్ట్రక్ట్ చేశాడు కాబట్టి ఆ టైంలో జైనిజం బాగున్నట్టే అర్థం. అంతేనా? అంతేనా కాదా? సో మనకి ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, సంప్రతి అని అనగానే గుర్తు రావాల్సింది ఏంటి మనకి? వడ్డెమాను కొండ విహార. ఏం గుర్తు రావాలి? సంప్రతి అనగానే ఏం గుర్తు రావాలి? మేడం ఇప్పుడు ఈ శాతవాహనస్ రూలింగ్ చేసినప్పుడు కన్స్ట్రక్ట్ చేశారా మేడం? ముందు ఫిడేట్రీస్ గా ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ శాతవాహన కింగ్డమ్ లోనే కన్స్ట్రక్ట్ చేశాడు. శాతవాహనస్ రూల్ చేస్తున్నప్పుడే చేశాడు. అంటే అప్పుడు వీళ్ళు ఇండిపెండెంట్ అని డిక్లేర్ చేసుకున్నారు కదా మేడం, మరి వాళ్ళు కట్టడం. ఇండిపెండెంట్ కి విహారం కన్స్ట్రక్ట్ చేయడానికి ఏం ప్రాబ్లం ఏముంది? అంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళతో ఫైట్ చేశారు కదా అప్పటికి. ఇప్పుడు శాతవాహనస్ వాళ్ళు రూల్ చేసుకుంటున్నారు. ఇది నథింగ్ రిలేటెడ్ టు ఇండిపెండెన్స్, లేదంటే వాళ్ళ సావర్నిటీకి ఏం దెబ్బతీసేది కాదు కదా. గినంతా గిన్నె వచ్చి జైనిజం ని స్ప్రెడ్ చేసుకోవడానికి విహారం కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు అంతే. ఓకే, సో సంప్రతి అంటే వడ్డెమాను కొండ జైన విహార గుర్తు రావాలి. అండ్ ఇక్కడే ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను. సంప్రతి ఎట్లయితే వడ్డెమాను కొండలో విహార కన్స్ట్రక్ట్ చేశాడో, నెక్స్ట్ జైనిజం అనగానే ఇంకొకరు ఎవరు గుర్తు రావాలి మనకి శాతవాహన టైంలో అంటే? అట్లంటే ఇప్పుడు చెప్పే పాయింట్ చూడండి. కళింగ కింగ్ ఒక ఆయన గుర్తున్నాడా మీకు? శాతకర్ణి వన్ టైంలో వచ్చిన ఆయన ఖారవేల అన్నాడా? కళింగ కింగ్ ఖారవేల ఉన్నాడు కదా. ఈ ఖారవేల ఏ ఇన్స్క్రిప్షన్? హతిగుంప ఇన్స్క్రిప్షన్. ఏ లాంగ్వేజ్ లో ఉంది? హతిగుంప సాంస్క్రిట్ కదా. హతిగుంప ప్రాకృత్. ప్రాకృతేనా సాంస్క్రిట? 2 days బ్యాక్ సంస్కృత్ అని చెప్పారు కదా, ప్రాకృత్ అని చెప్పారు కదా. ప్రాకృతే, అదే సారీ జునాగఢ్ అయితే సాంస్క్రిట్.
సో ఈ హతిగుంఫ ఇన్స్క్రిప్షన్ వేయించిన కళింగ కింగ్ కారవేల ఉన్నాడే, ఈ కారవేల యాక్చువల్ గా జైన్ ఫాలోవర్. ఓకే, సో ఈ కారవేల ఏం చేశాడు, ఇన్ ద సేమ్ వడ్డెమానుకొండ విహార, అంటే వడ్డెమానుకొండలోనే కళింగ కింగ్ కారవేల కూడా ఒక విహారం కట్టించాడు. ఏ విహార వాస్ కన్స్ట్రక్టెడ్. ఎవరు కట్టించారు? కారవేల. ఎక్కడ? వడ్డెమానుకొండ. ఓకే, ఈ విహారానికి కూడా ఒక పేరు ఉంది, దాని పేరు మహామేఘవాహన విహార. మహామేఘవాహన విహార అనేది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? కారవేల. ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశాడు? వడ్డెమానుకొండలో. దీనికి మహామేఘవాహన విహార అని ఎందుకు పేరు పెట్టాడు అంటే, ఈ కారవేల వాళ్ళ డైనాసిటీ పేరు మహామేఘవాహన వంశం. వాళ్ళ వంశం పేరు, కళింగ అనేది రాజ్యం, కింగ్ పేరు కారవేల. అయితే వాళ్ళ వంశానికి ఒక పేరు ఉంటది కదా, ఆ పేరు మహామేఘవాహన వంశం. సో ఆయన వంశం పేరు మీద మహామేఘవాహన విహారం అనే దాన్ని వడ్డెమానుకొండలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి వడ్డెమానుకొండ రిలేటెడ్ టు జైనిజం అని అనగానే గుర్తు రావాల్సిన 2 పాయింట్లు ఏంటి? ఒకటి, సంప్రతి గట్టించిన విహార కదా, రెండోది మహామేఘవాహన విహార బై కళింగ కింగ్ కారవేల. క్లియరా? ఎస్ మేడం. ఇది ఒక పాయింట్ జైనిజం రిలేటెడ్. నెక్స్ట్, శాతవాహన టైంలో జైనిజం బాగా పాపులర్ గా ఉన్న ప్లేసెస్ ఏవి? ప్లేసెస్ రిలేటెడ్ టు జైనిజం డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్ అంటే ఫస్ట్ గుర్తు రావాల్సినది గుంటుపల్లి. ఓకే, ఈ గుంటుపల్లిలో కొన్ని కేవ్స్ ఉన్నాయి. ఈ కేవ్స్ కూడా రిలేటెడ్ టు జైనిజం అని చెప్పి అంటారనమాట. ఈ జైనిజం గా ఉండి, అంటే ఈ గుంటుపల్లి ఫస్ట్ ఇట్ ఈస్ ఫస్ట్ ఈ ప్లేస్ మొత్తం జైనిజమే ఉన్నింది. లేటర్ ఆన్ ఈ జైనిజం ని తోసేసి దాని ప్లేస్ లోకి బుద్ధిజం వచ్చింది గుంటుపల్లిలో. ఇప్పుడు మనకి ఇక్కడంతా బుద్ధిజంవే కనపడతాయి గుంటుపల్లి కేవ్స్ లో, కానీ యాక్చువల్ గా అది జైనిజం రిలేటెడ్ కేవ్స్ అని చెప్పి మనకి ఈ గుంటుపల్లి కేవ్స్ లో కూడా ఒకటి కారవేల ఇన్స్క్రిప్షన్ దొరుకుతుంది. కారవేల వేసిన ఒక ఇన్స్క్రిప్షన్ ఉందన్నమాట. అంటే ఆ ఇన్స్క్రిప్షన్ లో ఆయన చెప్తాడు ఆ గుంటుపల్లి కేవ్స్ అంతా జైనిజం రిలేటెడ్వి అని చెప్పి. కానీ మనకి ఇప్పుడు ఎక్కడ జైనిజం ఆనవాళ్ళు కనపడవు, అంత బుద్ధిజం ఆక్యుపై చేసేసింది దాని ప్లేస్ లో. ఓకే, సో జైనిజం రిలేటెడ్ ప్లేస్లు ఏవి శాతవాహన టైంలో ఇంపార్టెంట్వి అని అంటే గుంటుపల్లి ఒకటి. ఇంకోటి మీరు ఇందాక చెప్పాను కదా వెనకాతటపురి అని జైన్ కౌన్సిల్ జరిగింది అని. ఆ వెనకాతటపురి అనేది యాక్చువల్ గా విజయవాడ దగ్గర. వెనకాతటపురి అనేది ఇట్ ఈస్ నియర్ విజయవాడ. సో ఇవి రెండు జైనిజం కి రిలేటెడ్ గా శాతవాహన కింగ్డమ్ లో ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇవి కాక ఇంకోటి ఉంది. సో ఆ ప్లేస్ చెప్పుకునే కన్నా ముందు ఒక పర్సన్ గురించి చెప్పుకోవాలి రిలేటెడ్ టు జైనిజం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన కొంచెం జాగ్రత్తగా వినండి. ఈయన ఎవరు అనంటే ఆంధ్ర రీజియన్ లో జైన మతాన్ని, జైన రిలీజియన్ ని ప్రీచ్ చేసిన వ్యక్తి, అంటే జైన మతాచార్యుడు అనుకోండి. ఆయన పేరు కొండ కుందనాచార్యుడు. కొండ కుందాచార్య లేదా కొండ కుందనాచార్య అని చెప్పి పిలుస్తారు. ఓకే, సో ఈయన ఎవరు? ఆంధ్రాలో జైనిజం ప్రీచ్ చేసిన పర్సన్.
ఓకే, ఈ కొండ కుందనాచార్యకి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. హీఈస్ ఆల్సో నోన్ యాజ్, ఈ పేర్లలో ఒక పేరు ప్రీవియస్ క్వశ్చన్ అడిగారు. ఓకే, ఏంటి ఆ పేర్లు అని అంటే వక్రగ్రీవ, వక్రగ్రీవ, గ్రద్ధపించ, గ్రద్ధపించ, యలాచార్య, ఈ మూడు. అండ్ ఇప్పుడు చెప్పుకోబోయే నాలుగోదే ప్రీవియస్ క్వశ్చన్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్. కొండ కుందనాచార్య యొక్క ఇంకొక పేరు పద్మనంది భట్టారక. ఏం పేరు? పద్మనంది భట్టారక. పద్మనంది భట్టారక. పద్మనంది భట్టారకుడిగా ఫేమస్ అయినటువంటి, సారీ, కొండ కుందనాచార్యుడిగా ఫేమస్ అయినటువంటి జైన గురువు యొక్క అసలు పేరేంటి అంటే పద్మనంది భట్టారకుడు. ఆయన పేరేంటి? పద్మనంది పద్మనంది భట్టారక. లేదా ఆయనకు ఉన్న ఇంకా పేర్లు వక్రగ్రీవ, గ్రద్దపించ, యలాచార్య. కానీ ఈ మూడు ఎప్పుడు అడగలేదు, మనల్ని అడిగింది పద్మనంది భట్టారక. బికాజ్ ఎందుకు అనంటే ఈ పద్మనంది భట్టారక ఆయన బర్త్ నేమ్ అని చెప్పి అంటారు. పుట్టినప్పుడు ఆయనకు పెట్టిన పేరు పద్మనంది భట్టారక. తర్వాత ఆయన కొండ కుందనాచార్యుడిగా, ఆచార్య అంటే గురువు కదా, సో జైన ఆచార్యుడిగా మారినప్పుడు ఆయన పెట్టుకున్న పేరు కొండ కుందనాచార్య అని చెప్పి అంటారు. ఓకే, సో ఈ కొండ కుందనాచార్య ఎక్కడ ఉండేవాడు, ఏం చేసేవాడు? ఆంధ్రాలో స్ప్రెడ్ చేశాడు అన్నాం కదా. ఈయన మెయిన్ బేస్ ఏంటి? ఆంధ్రాలో ఎక్కడ ఉండేవాడు ఈయన అంటే మనకి గుంతకల్ ఉంది కదా, అనంతపూర్ జిల్లా గుంతకల్. సో ఈ గుంతకల్ కి దగ్గరలో కొనకండ్ల అనే ఒక ఊరుంది. కొనకండ్ల అనే విలేజ్. ఏ ఊరు? కొనకండ్ల. ఈ కొనకండ్ల దగ్గర ఒక కొండ పైన ఉండేవాడు. కొనకండ్ల దగ్గర ఒక కొండ పైన ఈ కొండ కుందనాచార్యుడు ఉండేవాడు అనమాట. సో ఈ కొనకొండల దగ్గర ఉండేవాడు కదా, ఆయన పేరు కొండ కుందనాచార్యుడు కదా. సో కాబట్టి ఈ కొనకొండలకి ఇంకొక పేరు వచ్చింది, దాని పేరు కొండకుంద. కొండకుంద. కొండ కుందనాచార్యుడు కదా, ఆయన పేరు మీద ఆ విలేజ్ పేరే మారిపోయి కొనకొండల పోయి కొండకుంద అయింది. ఓకే, సో ఇక్కడ ఉంటూ ఆయన జైనిజం ని స్ప్రెడ్ చేయడం జరిగింది. ఈ జైనిజంలో మనకి మళ్ళీ రెండు ఉన్నాయి. ఐడియా ఉండింటుంది కదా మీకు. శ్వేతాంబర్స్, దిగంబర్స్ అని. సో శ్వేతాంబర్స్, దిగంబర్స్ అని ఇద్దరు, రెండు కేటగిరీలుగా జైన్స్ విడిపోయారు కదా. శ్వేతాంబర్స్ అంటే వీళ్ళు వైట్ క్లాత్ ని డ్రాప్ చేసుకుంటారు, వైట్ క్లాత్, వైట్ డ్రెస్ లే వేసుకుంటారు. దిగంబర్స్ అంటే దే డోంట్ వేర్ ఎనీ డ్రెస్. అంబరం అంటే క్లాత్, శ్వేత అంబరం అంటే వైట్ క్లాత్ అని. దిగంబరం అంటే శూన్యం అని, దిగ్ అంటే శూన్యం, ఆకాశం అని. సో ఎట్లాంటి క్లాత్ వేర్ చేయని వాళ్ళు దిగంబర్లు, వైట్ క్లాత్ వేసుకునే వాళ్ళు శ్వేతాంబరులు. అయితే ఈ కొండ కుందనాచార్యుడు ఏ కేటగిరీ అంటే దిగంబర జైన. ఓకే, కొండ కుందనాచార్య ఏ జైన్? ఏం జైనేనా? దిగంబర్ జైన్. దిగంబర జైన్. ఓకే, దిగంబర జైన్. అండ్ ఈ కొండ కుందనాచార్య జైనిజంలో అనేకత్వాద అనే దాన్ని ప్రచారం చేశాడు. అనేకత్వాద అనే దాన్ని హీ ప్రీచ్డ్. అనేకత్వాదం అనే దాన్ని ప్రీచ్ చేశాడు. అండ్ ఈయన ఈ అనేకత్వాదాన్ని, జైనిజం ని ప్రీచ్ చేయడానికి ఈయన ఓన్ గా ఒకటి పెట్టాడు అనమాట. అదేంటి అని అంటే బలాత్కరణ గణ, బలాత్కరణ గణ అండ్ వక్రగచ్చ. గచ్చలు అనేవి ఏంటి అని అంటే, గచ్చలు అంటే స్కూల్స్ లాగా. సో బలాత్కరణ గణ, వక్రగచ్చ అనేవి పెట్టి వీటి ద్వారా ఈయన అనేకత్వాదాన్ని స్ప్రెడ్ చేశాడు. ఈ వక్రగచ్చకే ఇంకో పేరు కూడా ఉంది, సరస్వతి గచ్చ. సరస్వతి గచ్చ లేదా వక్రగచ్చ అండ్ బలాత్కరణ గణ.
జస్ట్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. దీని రిలేటెడ్ ఎవరు అని అంటే కొండ కుందనాచార్య అని మనకు గుర్తు రావాలి. వక్రగచ్చ అనే దాన్ని స్టార్ట్ చేసిండేది ఎవరు? కొండ కుందనాచార్య. ఓకే, సో ఈయన స్ప్రెడ్ చేసిన సిద్ధాంతం ఫిలాసఫీ ఏంటి అని అంటే అనేకత్వాద. దీన్ని ఈయన ఎట్లా స్ప్రెడ్ చేశాడు అంటే త్రూ హిస్ బుక్స్. అంటే కొండ కుందనాచార్యుడి యొక్క రైటింగ్స్ కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి సమయ సారం. కొంచెం ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు ఇవి, బట్ కన్ఫ్యూజ్ అవుతాము, కొంచెం జాగ్రత్తగా చూడండి. సమయ సారం. రెండోది ప్రవచన సారం. మూడోది నియమ సారం. నాలుగోది ఆయన సారం. ఐదోది పంచశక్తియం. ఆరోది మూలాచారం. ఏడు దశభక్తి. ఇవి ఆయన రాసినటువంటి బుక్స్. చూడండి, అన్నిటికీ సారం అని వస్తుంది లాస్ట్ లో. మనల్ని అడిగినవి కూడా ఇప్పటి వరకు ఈ నాలుగిటివే అడిగారు. సమయ సారం, ప్రవచన సారం, నియమ సారం, ఆయన సారం. ఈ 4 బుక్స్ ఇవి ఇంపార్టెంట్ రైటింగ్స్ ఆఫ్ ఎవరివి? కొండ కుందనాచార్య. ఎవరాసరిది? కొండ కుందనాచార్య అని ఆయన రాయడం జరిగింది. ఓకే, సో ఈ బుక్స్ ద్వారా ఆయన అనేకత్వాద జైనిజంలో దిగంబర జైనిజంను ఆయన స్ప్రెడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ ప్రవచన సారం, ఆయన సారం, నియమ సారం వాటిల్లో ఏదో ఒకటి ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అటువైపు ఎవరుంటారు? కొండ కుందనాచార్యుడి పేరు ఉంటది. ఓకేనా? అండ్ అంతేకాకుండా ఈ కొండ కుందనాచార్యుడికి కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, శిష్యులు అంటాం కదా. సో ఈయన కొంతమంది ఇంపార్టెంట్ శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో మెయిన్ వాళ్ళ పేర్లు చూడండి, చాలా ఇంపార్టెంట్. వీళ్ళు కూడా కొన్ని బుక్స్ రాశారు. బాలక పించ. బాలక పించ ఒక ఆయన. సామంతభద్ర. సామంతభద్ర ఒక ఆయన. కుండకీర్తి ఒక ఆయన. ఈ కుండకీర్తి గురించి ప్రీవియస్ గా క్వశ్చన్ వచ్చింది. సింహనంది, ఈయన గురించి కూడా అడిగారు. సింహనంది. బాలక పించ, సామంతభద్ర, కుండకీర్తి, సింహనంది, ఇంద్రనంది. ఇంద్రనంది ఈ 5గురు ఎవరి శిష్యులు? కొండ కుందనాచార్య. శిష్యాస్ ఆఫ్ కొండ కుందనాచార్య. ఓకే, సో వీళ్ళల్లో మనం ఎవరి గురించి చెప్పుకోవాలి అంటే వీళ్ళు కూడా కొన్ని బుక్స్ రాయడం జరిగిందనమాట. సో వాటిల్లో ఇంపార్టెంట్వి చూడండి. వాటిల్లో కుండకీర్తి ఉన్నాడే, ప్రీవియస్ గా అడిగారు అన్నాం కదా క్వశ్చన్. ఈ కుండకీర్తి ఏం రాశాడు అంటే సూత్రావతారం అనేది రాశాడు. ఏం రాశాడు? సూత్రావతారం అనే బుక్ రాశాడు. కుండకీర్తి రోడ్ సూత్రావతారం. ఓకేనా? తర్వాత సింహనంది గురించి కూడా అడిగారు అని అన్నాం కదా. ఈ సింహనంది గురించి ఎట్లా అడిగారు అంటే, ఈ సింహనంది వక్రగచ్చ అని చెప్పి పెట్టాడు అని అన్నామే. ఆ వక్రగచ్చకు ఒక బ్రాంచ్ ని ఒక ఊర్లో స్టార్ట్ చేశాడు. అది ఎక్కడ అని అంటే కడప జిల్లా, కడప డిస్ట్రిక్ట్. కడపలో వక్రగచ్చ వాస్ స్టార్టెడ్ బై ఎవరు? సింహనంది. సింహనంది. ఆయన పేరు పద్మనంది భట్టారక. పద్మనంది భట్టారక శిష్యుడు సింహనంది. ఈ సింహనంది వక్రగచ్చ అనే దాన్ని కడపలో స్టార్ట్ చేశాడు. ఓకేనా? క్లియరా? ఎస్ మేడం.
సో ఇది కొండ కుందనాచార్య గురించి. కాబట్టి ఇప్పుడు జైనిజం రిలేటెడ్ ప్లేసెస్ లో మనం ఇందాక 2 ప్లేసులు చెప్పుకున్నాం. ఒకటి గుంటుపల్లి, ఇంకోటి వెనకాతటపురి అని కదా. ఇప్పుడు దీనికి తోడు ఏం యాడ్ అయింది? మూడోది కొనకండ్ల, అంతేనా? కొనకండ్ల ఎందుకు అంటే ఈ కొనకండ్లలోనే కొండ కుందనాచార్య ఉన్నాడు. ఈ కొండ కుందనాచార్యకున్న ఇంకొక పేరు పద్మనంది భట్టారక. ఈయన గుంతకల్ దగ్గర కొనకొండ్ల అనే విలేజ్ లో ఉండేవాడు. అండ్ ఈయన ఒక దిగంబర జైన్. ఈయన అనేకత్వాదాన్ని ప్రచారం చేశాడు త్రూ వక్రగచ్చ అండ్ బలాత్కరణ గణ. సో ఈయన రైటింగ్స్ వచ్చేసి సమయసారం, ప్రవచనసారం, నియమసారం, ఆయనసారం, పంచశక్తియం, మూలాచారం, దశభక్తి, ఇవన్నీ ఆయన రాసిన బుక్స్. అండ్ ఆయనకున్న శిష్యులు బాలకపించ, సామంతభద్ర, కుండకీర్తి, ఇంకా సింహనంది, ఇంద్రనంది. ఈ ఇంద్రనంది కూడా ఒకటి రాశాడు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. దాని పేరు శృతావతారం. శృతావతారం ఒకరు, సూత్రావతారం ఒకరు. ఇది అంత అవసరం లేదులేండి, వదిలేయండి, దీని గురించి వద్దు. సో వీళ్ళు కొండ కుందనాచార్యుల యొక్క శిష్యులు. సో జైనిజం శాతవాహన టైంలో బాగుండింది అనడానికి ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్. ఓకే.